నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే నకిలీ మద్యానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనం కొన్ని రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాము. ఎలక్షన్ సమయాల్లో కూడా అనేక మంది నాయకులు నకిలీ మద్యాన్ని ఎత్తివేస్తామని కూడా కొన్ని రకాల ప్రామిసులు చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో అంటే ఒక రాష్ట్ర భవిష్యత్తు గాని, దేశ భవిష్యత్తు గాని, అంటే ఫైనాన్షియల్ గా చూసుకుంటే కొంతవరకు మద్యానికి సంబంధించి కూడా సపోర్ట్ ఉంటూ ఉంటుంది. అది ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు. సో దీనికి సంబంధించిన రూల్స్ అన్ని ఖచ్చితంగా ఫాలో అయితే ఎలాంటి ఇష్యూస్ రావు. బట్ నాన్ రూల్డ్ గా ఏదైతే వ్యతిరేకంగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను గాని, ఇచ్చిన కమిట్మెంట్స్ గాని నాన్ రూల్డ్ గా ఫాలో అయ్యి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న సందర్భాల్ని మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యానికి తయారీకి సంబంధించి ఒక చర్చ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి అధికార పార్టీ నేత చంద్రబాబు నాయుడు దానిపైన యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ఎవరైతే ఈ నకిలీ మద్యానికి పాల్పడ్డారో దీనికి సంబంధించి ఆ టీం ని తయారు చేసిన టీం ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే దీనికి సంబంధించి వెనుకున్న అన్నింటిపైన కూడా ఎంక్వైరీస్ జరుగుతూ ఉన్నాయి. మరి అసలు చంద్రబాబు ప్రభుత్వంలో ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉన్నాయి? గత ప్రభుత్వంలోని ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలోనే ఇటువంటి చర్యలు జరిగినప్పుడు ఒక చంద్రబాబు నాయుడు అయితే కొన్ని రకాల కీలక నిర్ణయాలు తీసుకొని కూడా చక్కటి స్టెప్స్ వేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎందుకు ఈ తప్పు జరుగుతోంది, దీన్ని ఎలా ఖండిస్తూ ఉన్నారు, దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు అనే దాని గురించి మనకి బ్రీఫ్ గా డీటెయిల్స్ ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి అందరికీ. నమస్తే సార్. సో చూస్తున్నాం మనము తాజాగా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో కాదు ఇతర దేశాల్లో మద్యం ఎలా తయారు చేయాలి అని నేర్చుకుని వచ్చి మరి లోకల్ గా మద్యాన్ని తయారు చేస్తూ ఉన్న కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తెర వెనుక అనేది మనం చూసాము. సో మీరేం చెప్తారు దీని గురించి? సిట్ కూడా వేస్తాము అని అంటున్నారు. సో అసలు ఎలా ఉంది మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? నకిలీ మద్యం దీనికి సంబంధించి మనం రెండు విషయాలు ప్రధానంగా అబ్జర్వ్ చేయాల్సి ఉన్నాయి. మీరు అన్నట్టుగా సిట్ ఆల్రెడీ నిన్ననే అనౌన్స్ చేశారు. సిట్ వేయడం జరిగింది. దాంట్లో 4 IPS ఆఫీసర్స్ ఉన్నారు. 5 వరకు కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక వ్యక్తిని యాడ్ చేస్తారు. అంటే నేను చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, ఏదైతే ఈ సిట్ వేసి దర్యాప్తుకి ఆదేశించినటువంటి అంశం ఉందో ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సమయంలో ప్రారంభమైనటువంటి ఇది కాదు, సమస్య కాదు. గత ప్రభుత్వం నుండి కూడా కొనసాగుతున్నటువంటి సమస్య. ఈ ప్రభుత్వంలో ప్రారంభం అవ్వాలి. మీరు మీ ప్రస్తావనలో కూడా చెప్పారు, విదేశాలకు సంబంధించి కూడా లింక్ ఉంది. విదేశాల్లో కూడా మద్యం తయారీలో ఉన్న వాళ్ళు అనుసరించినటువంటి విధానాన్ని అడాప్ట్ చేసుకొని ఇక్కడ చేస్తున్నారని చెప్పి మీరు ప్రస్తావించిన దాంట్లో కూడా ఉంది. ఈ విదేశాల్లో ఇప్పుడు నిన్న గాని మొన్న గాని 2024లో గాని 2025లో గాని స్టార్ట్ అవ్వాల. అక్కడ దాదాపు 5-6 ఏళ్ల కిందట అక్కడ ప్రారంభమైనటువంటిది వ్యవహారం. గత ప్రభుత్వ సమయంలోనే ఇక్కడ ఏదైతే రాయలసీమలో మనం పట్టుకున్నటువంటి సందర్భాల్లో కొనసాగుతున్నటువంటి సందర్భం. సరే, దాంట్లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, వైసీపీ తాలూకా వ్యక్తులు ప్రధానమైనటువంటి భూమిక అన్నటువంటిది తేటతెల్లమైంది. ఇక్కడ వ్యాపారాలు అనేది చూసేటప్పుడు కేవలం పార్టీ ప్రాతిపదికనే చూడాల్సిన పని లేదు. చాలా సందర్భాల్లో విభిన్నమైనటువంటి పార్టీల్లో ఉన్నటువంటి వారు ఒకే కంపెనీలో షేర్ హోల్డర్స్ అయి ఉంటారు. అంత మాత్రాన వాళ్ళ భాగస్వామ్యం ఆ వ్యాపారం వరకే చూడాలి, వ్యాపారానికే సంబంధించింది. అదేమన్నా తీసుకొచ్చి రాజకీయ రంగంలో అనేసి అంటే పరస్పరం ఎవరో సహకరించుకుంటారని చెప్పేసి విశ్వాసం మాకు లేదు. అయితే కాబట్టి సమస్య అయితే మాత్రం గత ప్రభుత్వంలో ప్రారంభమైనప్పటికీ ఈ ప్రభుత్వంలో వెలుగు చూసింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, ఈ నకిలీ మద్యం అనేది ఆఫ్రికా దేశంలో ప్రారంభమైనటువంటి ఒక ఇష్యూగా మనం చూడాలి. ఏదైతే ఆఫ్రికన్ కంట్రీస్ లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, అంటే లిక్కర్ మాఫియా, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అంటాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్ అంటాను, వాళ్ళు ఎంత సాహసంతో ఈ బిజినెస్ లోకి వస్తారు అనేసి అంటే దానికి కారణం కూడా లేకపోలేదు. ఏదైనా బిజినెస్ లో అంటే 10, 20, 30, 40, 50% ప్రాఫిట్స్ ఉంటాయి. కానీ ఈ లిక్కర్ బిజినెస్ లో సంబంధించి జరిగేటనేసి అంటే 100%, 200% ప్రాఫిట్స్ ఉంటాయి. కాబట్టి అట్రాక్ట్ అవుతారు, కావాలని ఎంచుకుంటారు.
దేశ సరిహద్దులు దాటి మరి వెళ్ళిపోయి బిజినెస్ చేస్తారు. అందుకే ఉదాహరణ ఇది. ఇవాళ ఆఫ్రికాలో చేసినటువంటి వ్యక్తులు ఎవరు తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు కాదు. దాని ఆధారంగా ఇక్కడ జరుగుతున్నటువంటి బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పంపించడం జరిగింది. వాళ్ళ మీద కేసులు, అందరితో పాటు వాళ్ళ మీద కూడా కేసులు నమోదు కూడా జరిగింది. వాళ్ళకేమీ ఎక్స్క్యూజ్ చేసినటువంటి పరిస్థితి లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ నకిలీ మద్యము అనేది అరికట్టడం అంటే ఎక్కడైతే వ్యాపార పరంగా అత్యధికమైనటువంటి లాభాలు గణించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఆయా రంగాల్లో ఈ నకిలీది కానీ లేకపోయినట్టయితే ఇంకా చెప్పాలని అంటే ప్రభుత్వ ఖజానా కొల్లగొడుతూ జరుగుతున్నటువంటి బిజినెస్లు కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అనేది ఒకటి తేటతెల్లమైంది. రెండో విషయం ఏంటనేసి అంటే వాస్తవానికి గత ప్రభుత్వ సమయంలో చాలా సందర్భాల్లో మేము కూడా మాట్లాడాము. ప్రపంచం మొత్తం డిజిటలీకరణ అయింది. ఇండియాలో ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకు చెల్లింపులు అనేవి డిజిటలీకరణ జరిగినటువంటి సందర్భంలో ఏదైతే మద్యం సరఫరా అవుతున్నటువంటి దుకాణాల్లో, ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మద్యం దుకాణాల్లో గత ప్రభుత్వంలో ప్రభుత్వమే నిర్వహించింది, ఎక్సైజ్ శాఖ ద్వారాను మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా. కాబట్టి అక్కడ డిజిటల్ చెల్లింపులు జరగట్లేదు అనేసి అంటే మేము అప్పటి నుండి కూడా దాని మీద కొన్ని సందేహాలు వెలుగొచ్చాం. అవే నిజమయ్యాయి ఇవాళ. అది మళ్ళీ వేరే కేసుగా నడుస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి రైట్ సార్. ఏమంటారంటే మీరు అన్నట్టుగా విదేశాల ఆఫ్రికాలో అక్కడ నుంచి వచ్చిన టీమే చేస్తూ ఉంది అని అంటున్నారు. సో అసలు దీనికి సంబంధించి టీడీపీ నాయకుల్ని కూడా అరెస్ట్ చేశారు, చర్యలు తీసుకున్నారు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఏం తీసుకోవాలనుకుంటున్నారు మరి? ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే సిట్ వేయడం జరిగింది. 4 IPS ఆఫీసర్స్ ప్లస్ ఒక ఎక్సైజ్ ఆఫీసర్ తో సిట్ వేయడం జరిగింది. దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటనేసి అంటే పార్టీలకి రహితంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడైతే ఎక్కువ లాభార్జనకు అవకాశం ఉంటుందో అక్కడ ఏంటనేసి అంటే వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా వర్కౌట్ అవుతాయి అనేది ఇప్పుడు ఈ కేసులో మనం చూసాం. ఉద్దేశం వాళ్ళు లేరని కాదు, ఉన్నారు. కాకపోతే వాళ్ళు వ్యాపారం వరకు భాగస్వామిగా ఉన్నారు. పార్టీల పరంగా సహకరించుకోవడం అనేసి అంటే నన్ను ప్రశ్నించారు. మీ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కదా, అందులో వాళ్ళు అవసరమైనట్లయితే వాళ్ళు సేవ్ చేస్తుండే వాళ్ళు కదా వీళ్ళకి అని చెప్పేసి. అంటే అవకాశం లేదనే కదా దాని అర్థం. సేవ్ చేయలేకపోయారు కదా, వాళ్ళే సేవ్ చేసుకోలేదు, ఇంక వీళ్ళని ఎక్కడ సేవ్ చేస్తారు? అంటే ఇటువంటి దాన్ని ఏమంటారనేసి అంటే చట్టాలకి ప్రభుత్వాలకి సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి వ్యాపార వ్యవహారాల్లో ఖచ్చితంగా ఇటువంటి పరిణామ క్రమాలే ఉంటాయి. వాళ్ళకి నాకు తెలిసి ఆ వ్యాపారంలోకి వెళ్ళేటటువంటి వ్యక్తులు కూడా దానికి సంసిద్ధంగానే వెళ్తారని చెప్పేసి మనం భావించాలి. ఎందుకంటే ఎక్కడైతే ఈ అక్రమార్జనకు అవకాశం ఉంటుందో అక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది అని అందరికీ తెలిసినటువంటిది. సో వాళ్ళు తెలిసే వెళ్తున్నారు అని చెప్పేసి మనం అనుకోవాలి. ఇక్కడ పార్టీలకి అయితే సంబంధం లేదు, ఏ పార్టీ ఉన్నారనేది కాదు. బట్ నిజాలు ఖచ్చితంగా బయటకు పోతాయి. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది కాబట్టి వాళ్ళ 4 IPS ఆఫీసర్స్ తో సిట్ చేయడం కూడా జరిగింది. లేదనేసి అంటే ఉదాసీనంగా ఉండొచ్చు, దానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. అయితే వరుసగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో అంటే ఈ కేసు ఇప్పుడు బయటపడినప్పటికీ కూడా దీని మూలాలు మళ్ళీ గత ప్రభుత్వంలోనే ఉన్నాయి. వాళ్ళు కొత్తగా అక్కడ ఎవరు బిజినెస్ లో ఈ సంవత్సరం 4 నెలల్లో ఆ బిజినెస్ లోకి ఎవరు వెళ్ళారు. రాయలసీమలో కూడా సరే, ఆఫ్రికా నేను ముందుగా చెప్పాను, ఏళ్ల తరబడి సాగుతున్నటువంటి దందా అక్కడ నేర్చుకున్నారు, ఇక్కడేమో నేర్పుతున్నారు అన్నట్టుగా జరిగింది. కాబట్టి ఈ దందాకి సంబంధించినటువంటి అంశాల్లో లిక్కర్ కి సంబంధించి అటు ప్రభుత్వం అఫీషియల్ గా గత ప్రభుత్వం చేసినటువంటి దందా, ఇది ఏదైతే ఒక స్మగ్లింగ్ యాక్టివిటీ కింద తీసుకొని చేసినటువంటి దందా పెద్ద తేడా లేదు. రెండు కూడా అక్రమార్జనకు అలవాటు పడినటువంటి వ్యక్తుల ద్వారా ఆలోచనల ద్వారా నడిచినటువంటి వ్యాపారాలు. ఖచ్చితంగా ఇంకా మనం ముందుకెళ్ళి చెప్పాలనేసి అంటే అసలు లిక్కర్ దందా అనేది పక్కన పెడితే లిక్కర్ బిజినెస్ లోకి వెళ్లే వాళ్ళు ఎవరు కూడాను అటువంటి ఆలోచనలతోనే వెళ్తారేమో అన్నటువంటి భావన ఇవాళ సమాజంలోకి వచ్చింది. ఏదైతే చట్టానికి దొరకకుండా వ్యాపారం చేసే తత్వం ఉన్నవాళ్ళు, బ్లాక్ మార్కెటింగ్ చేద్దాం అన్నటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు, అటువంటి వ్యక్తులే ఈ లిక్కర్ బిజినెస్ లోకి వెళ్తారు. ఈవెన్ మన
అఫీషియల్ గా దక్కించుకున్నటువంటి షాపులు, ఆక్షన్లో దక్కించుకున్నటువంటి షాపులు వ్యక్తులు కూడా ఆ విధంగానే ఆలోచిస్తారేమో అన్నటువంటి ఆలోచన ప్రజల్లో ప్రబలిపోతుంది ఇటువంటి సంఘటనలు చూసినాం. అయితే మామూలుగా చాలా మంది మహిళలు వెళ్లి మహిళల పేర్ల మీదుగా వేసినటువంటి సందర్భం ఉంది. ఆ మహిళలందరినీ మనం అటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పేసి మనం తప్పట్లేదు. కాకపోతే వాళ్ళు సాధారణంగా అన్ని బిజినెస్ లాగే చేద్దామని వెళ్తున్నారు. వాళ్ళలో కొంతమంది మాత్రం ఈ విపరీత పోకడల ద్వారా ఈ స్మగ్లింగ్ గ్యాంగ్స్ ని ఆధారంగా చేసుకొని అక్రమార్జనకి అలవాటు పడినటువంటి వ్యక్తులు అది అన్ని పార్టీల్లోనూ ఉన్నారనేది వాస్తవం. సార్, అంటే బాబు గారు ఒకటి అన్నారు, తెర వెనుక అంటే దీని వెనుక ఒక పెద్ద కీలకమైన వ్యక్తులే ఉన్నారు, దాన్ని ఖచ్చితంగా నేను బయటికి తీయడానికి ఇప్పుడు సిట్టు వేస్తున్నాను. టీడీపీ నేతలు అంటే ఒక ఆరోపణ అయితే ఎదుర్కొంటారు ఖచ్చితంగాను. అంటే ఇదంతా ఒక పెద్ద డ్రామా చేస్తున్నారు చంద్రబాబు అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ చెప్తూ ఉంది. జగన్ అలాగే అండ్ టీం ఆరోపిస్తూ ఉన్నారు. బట్ చంద్రబాబు గారు మాత్రం దీని వెనుక ప్రతిపక్షం కూడా ఉన్నదా అన్న ఒక ఆలోచనని కలిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా లిక్కర్ ఇప్పుడు ఏదైతే మాఫియా జరుగుతా ఉందో దీనికి సంబంధించి మొదటి మూలాలే ఉన్నాయని మీరు అన్నారు. అంటే దాని వెనుక నిజంగానే ఇదే ఉంది అని అంటారా? అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక క్వశ్చన్ మార్క్ వదిలేశారు. ఖచ్చితంగా వీళ్ళే ఉన్నారు, ఖచ్చితంగా నేను తొక్క తీస్తా, తోలు తీస్తా అని అన్నారు. ఏమంటారు మీరు? అంటే వాళ్ళే ఉన్నారు అంటారా? వాస్తవం అదే కనిపిస్తుంది కదా. అలా నేను ముందు చెప్పినట్టుగా అంటే ఇది డ్రామా చేసేటప్పుడు అదే అనుకుంటే కాసేపు వాళ్ళ మాటే మనం కరెక్ట్ అనుకుంటే ఇక్కడ రెండు విషయాల్లో బాబు గారు ముందుకు వెళ్లాల్సిన పని లేదు. ఒకటి తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని బయటికి పంపించి వారి మీద కూడా నేరారోపణలు రుజువు చేసే విధంగా ముందుకు వెళ్లాల్సిన పని లేదు. అల్టిమేట్ గా సిట్ వేయాల్సిన పని లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సెట్ ఏదో మామూలు దర్యాప్తు సంస్థలకి ఏదో చెప్పేసి నీరుగార్చేవచ్చు కదా. సిట్ వేయాల్సినటువంటి అంటే నీరుగార్చడానికి సిట్ వేయడం అనేసి అంటే ఇది ఆశాస్పదం. ఇప్పుడు సిట్ వేయలేదు అనుకోండి, సిట్ వేయలేదు చూసారా, అందువల్లనే రక్షించుకోవడానికి లేకపోతే వాళ్ళు అందులో ఉన్నారు అనడానికి నిదర్శనం అని చెప్పి వాదిస్తే అది అర్థం ఉంటుంది. సిట్ వేసిన తర్వాత నీరుగార్చడానికి సిట్